నెత్తి రాయించుకొని ఎత్తి కొట్టుకుంటారు ప్రజలందరూ కూడా. ఇక్కడ పోయి ఎవరిని ఎక్కడ కలుపుతున్నాడో, ఎవరిని ఎక్కడ చేస్తున్నాడో ఎవరికి తెలియదు, ఎవరు సంప్రదింపులు లేవు ఇప్పటి వరకు కూడా. ప్రజాభిప్రాయం ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్పారు, పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు బాగా చెప్పినారు. ఏదైనా మీ అభిప్రాయం తీసుకుంటా, మీ ప్రజాభిప్రాయం కావాలా, మీ అభిప్రాయం కావాలా, మిమ్మల్ని సౌత్ కొరియా తీసుకుపోతా, మిమ్మల్ని ఎక్కువనో తీసుకుపోతా అని చెప్తున్నాడు. ఎక్కడ వద్దు నాయన, ఇక్కడ మా మాట ఇంటి చాలు. నువ్వు ఏడో కొరియా తీసుకుపోయి మాకేం ఘనకారం చేసే అవసరం లేదు నాయన రేవంత్ రెడ్డి గారు. మా కొంపలు ముంచకు, మా హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఏడుస్తున్నారు. నీకు బాధ ఉండొచ్చు, ఏ ఎమ్మెల్యే గెలవలేదని చెప్పేసి, నీకు ఉండొచ్చు ఇంకా ముఖ్యమంత్రి హైదరాబాద్ నగర ప్రజలు గుర్తిస్తలేరని చెప్పేసి. కానీ నీ పాపం తీసుకొచ్చి మా పైన చుట్టకు, హైదరాబాద్ నగర ప్రజలు చుట్టకు. నువ్వు ఏదున్నా నీ సొంత పార్టీ నాయకులను అడుగు నాయన, మమ్మల్ని కాదు. తర్వాత సంగతి అసెంబ్లీలోనే మాట్లాడు. పోయి మా ఇంకో దరిద్రానికి పురపాలక శాఖ నీ దగ్గరనే పెట్టుకున్నావు, ఎవరికని ఇవ్వకపోతేవి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే గ్రేటర్ హైదరాబాద్లో, ఇంత దిగేర పరిస్థితి అంటే హైదరాబాద్లో మొన్నటి వరకు కూడా, ఇప్పుడు కూడా రిలేటెడ్ లెక్క, గ్రేటర్ హైదరాబాద్ నగరానికి చెందినటువంటి వ్యక్తి మంత్రి లేడు 2 సంవత్సరాల వరకు కూడా.